ఈరోజు ఈవినింగ్ 3, 4 గంటలు అయిందండి పవర్ తీసేసాడు. పిల్లలు చిరాకు అయిపోతున్నారు. నేనేం చేశానంటే మినీ గ్యాస్ సిలిండర్ మేడపైకి పట్టుకెళ్ళి మస్కిటో నెట్ ఒకటి పెట్టి బెడ్ పెట్టి వాళ్ళకు బ్రెడ్ టోస్ట్ చేసి ఇచ్చాను. బ్రెడ్ టోస్ట్ చేసి దాంట్లో జామ్ అండ్ బటర్ పెట్టుకొని తిన్నారు. పదండి ఇంట్లో అలా ఎందుకు ఉంటారు, బయటన వెళ్దామని. మా ఊర్లో శ్రీరామనవమి ఊరేగింపులు చాలా బాగా జరుగుతాయి. వెరైటీ వెరైటీ వేషాలు ప్రోగ్రామ్స్తోనే చాలా బాగా పిల్లలకి పట్టుకుని వెళ్ళాము. పిల్లలు అవన్నీ చూసి చాలా సరదా పడ్డారు. అయితే అక్కడ అందరూ డ్యాన్స్ చేస్తాను. మీరు కూడా చేయండి, మీరెందుకు ఖాళీగా ఉంటారంటే మా వాళ్ళకి చెప్పడమే లేటు. ఆహా ఏం స్టెప్స్ వేసారంటే అందరూ అలా చూస్తుండేవారు. ఆహా మంచి చేశారు డ్యాన్స్. ఇంత డ్యాన్స్ చేసిన తర్వాత అలసిపోతారు కదా. సో వెంటనే మేము బ్యాక్ అయిపోయాము ఇంటికి. నేను ఆల్రెడీ ఈవినింగ్ ఇంట్లో వంట చేసే వెళ్ళాను. అయితే పిల్లలు ఏమన్నారంటే మమ్మీ ఈవినింగ్ మనం ఎలా తిన్నాము అలాగే మేడపైన తిందామా అన్న. నేనేం చేశాను, ఒక లైట్ పెట్టి ఒక లైట్కి వైట్ చున్నీ పెట్టాను. పైన మూన్ లైట్, కింద స్లోగా బ్లూటూత్లోనే సాంగ్స్ అవుతున్నాయి. పర్ఫెక్ట్ డిన్నర్ అండి. చక్కగా పప్పు, అన్నం, కూర, పచ్చడి అంతే. పర్ఫెక్ట్ డిన్నర్ నాకైతే. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అంత హ్యాపీనెస్ రాదు. ఇంట్లోనే అందరితో కలిసి చక్కగా చేసుకున్నాం.